అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక సందర్భం రాయబడింది. ఏంటిది ఆ సందర్భం అంటే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, గారడీ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి ఏమిట్టాడంట? ద్రవ్యం పెట్టడం అంటే ఎవరి దగ్గర పెడుతున్నాడు? పేతురు యోహాను దగ్గర పెడుతున్నాడు. అంటే అలాంటి గొప్పల దగ్గర ద్రవ్యం పెట్టాలంటే అంతవరకు తాను గారెలు చేస్తూ సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి ఒక పెద్ద అమౌంట్ వాళ్ళ కాళ్ళ ముందు పెట్టాలి. లేదంటే వాళ్ళు పడరు. చిన్న అమౌంట్ తీసుకొస్తే వాళ్ళు పడతారా? పడరు. అంటే తను ఎంత సంపాదించున్నాడో ఆ సంపాదన అంతా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడంట, వాళ్ళ ఎదుటి పెట్టాడంట. పెట్టి ఏమంటున్నాడు? నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని చెప్పాను అని అడిగాను. అంటే ఇంత గర్వంతో నింపబడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పేతురు యోహానుల స్పందన ఎలా ఉంది అంటే, ఇంత డబ్బు తీసుకొచ్చి పెడితే ఎవరైనా సరే ఆటోమేటిక్గా టర్న్ అయిపోతారు. ఈరోజు సేవకులు కూడా కానుకలు ఇచ్చేవారిని ఏమంటారండి? కానుకలు తీసుకొచ్చి ఇస్తున్నారా? ప్రతి వారం దశమ భాగం మానకుండా ఇస్తున్నారా? వాళ్ళని ఏమనరు. వాళ్ళు విఐపి సీట్లు ఇచ్చేస్తారు, వాళ్ళతో ఫోటోలు తీస్తారు. ఇక వాళ్ళని బాగా పొగుడుతూ ఉంటారు. అంటే ఈరోజు సేవకులు ధనాపేక్షకు లోబడిపోయి, కనకానికి లోబడిపోయి మనుషులను పూజించడం మొదలెట్టారండి. మనుషులు పొగడడం మొదలెట్టారు. ఇక వాళ్ళని ఏమంటారంట? వాళ్ళు ఏం చేసినా రైటేనంట. వాళ్ళు ఎలాంటి పాపంలో కొనసాగుతున్నా సరే దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అంటున్నారు. అంటే పాపాన్ని ప్రోత్సహించి నీచమైన స్థాయికి ఈరోజు సేవకులు వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. ఎవరైనా సరే పాపంలో ఉన్నారా ఖండించి బుద్ధి చెప్పి వారిని సరైన సత్యంలో నడిపించే ప్రయత్నం చేయాల్సిన సేవకులు కనకానికి లోబడిపోయి వారిని ప్రోత్సహిస్తున్నారంటే ఎంత బాధాకరం. దేవునికి ఎంత కన్నీరు పెట్టిస్తున్నారనే విషయం మనకు అర్థం కావాలి. అయితే ఇక్కడ వీళ్ళ స్పందన ఎలా ఉందని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అందుకు పేతురు 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వారం సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమాత్రం కూడా కనకానికి లోబడలేదు, ఆ కనకానికి పడిపోలేదు. వ్యతిరేకించడమే కాదు అతనికి గద్దిస్తున్నారు. నువ్వు ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావు, ఇదేమాత్రం కూడా వాక్యానుసారమైన పద్ధతి కాదు. ఇప్పుడే దేవుని వేడుకో, ఆయన నిన్ను క్షమింపవచ్చేమో అంటున్నారు. అంటే ఏమాత్రం కూడా కనకానికి లోబడిన వ్యక్తులు కాదు వాళ్ళు, బలంగా నిలబడిన వ్యక్తులు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకుంటారో కనకానికి లోబడరు. అలాగా స్త్రీలకు కూడా లోబడరు, నమ్మకంగా ఉంటారు. అలాంటి నమ్మకంతో కూడిన మంచి మనసాక్షి కావాలి. క్రైస్తవుడా, నువ్వు ఇలానే ఉండాలంటున్నాడు దేవుడు. నిగ్రహంతో కూడిన ఆత్మఫలాన్ని నువ్వు కలిగి ఉండాలంటున్నాడు. అలాంటి ఫలాన్ని బహుగా ఫలించాలంటున్నాడు. మరి ఎంతమంది ఈ రోజున ఆశా నిగ్రహమైన ఆత్మఫలాన్ని బలంగా ఫలిస్తున్నారు? మీరు ఫలించిన ఒక ఎత్తు అయితే అనేకులు ఈ ఆత్మఫలాన్ని ఫలించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. మరి సరిదిద్దుకోరా? ఇకనైనా దేవుని కోసం బలంగా నిలబడరా? ప్రశ్నిస్తున్నాను, సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు వారు కూడా ఆ విషయాన్ని క్రోడీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది పద్యంలో దూరుట సులభము అంటున్నాడు. అంటే ధనవంతుడు ఎంత భయంకరుడు అంటే, ధన సంబంధమైన ఆలోచనతో నింపబడిన వాడు ఎవరైతే ఉన్నాడో, ధనాపేక్ష కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? ఎంత వర్స్ట్ఫుల్ పర్సన్ అంటున్నాడు. ఒకవేళ ఒంటైనా సూది పద్యంలో దూరతుందేమో కానీ పరలోక రాజ్యంలో మట్టుకు ధనవంతుడు రాడు అంటున్నాడు. అంటే ఎంత బలంగా వాళ్ళు వాటి మీద మనసు పెట్టేసుకున్నారు. ధనవంతులందరూ చెడ్డోళ్ళని దేవుడు చెప్పట్లేదు. ఎవరైతే ధనం మీద మనసు పెట్టుకుంటున్నారో, ధనమే సమస్తం అనుకుంటున్నారో, దానికి లోబడిపోయి దాన్ని పూజ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు అంటే అసహ్యం. వాళ్ళకి దేవుడు వద్దు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బే కావాలి. దేవుడి దగ్గరికి వచ్చేది కూడా డబ్బు కోసమే. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే డబ్బు కోసం. అంటే దేవుడి కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆయన ఇష్టాలు నెరవేర్చడానికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేవాళ్ళు ఎవరున్నారు అని అంటే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నారు మనకి? దేవుడి దగ్గరకు ఎందుకు వచ్చేవయ్యా అంటే డబ్బు కోసం అంటున్నారు. అంటే నాకు డబ్బే ప్రాముఖ్యం, దేవుడు కాదు అంటున్నారు. ఒకవేళ దేవుడు ఇస్తేనే నాకు దేవుడు డబ్బు ఇస్తానంటే దేవుడు కావాలి.
డబ్బు దేవుడు ఇవ్వడంటే నాకు దేవుడే అంటున్నారు. అంత నీచంగా ఈరోజు చాలామంది తయారయ్యారు. అలాంటి వారు పరలోకానికి ఏమాత్రం చేరని యేసుక్రీస్తు కూడా బలంగా తెలియజేస్తున్నారు. ఇక రెండవదిగా